దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా ప్రేమ వందనాలు. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని విందాం. వాక్యాన్ని వినక ముందు మనం ప్రార్థన చేసుకొని ప్రభు సహాయాన్ని అడుగుదాం. అందరు దయచేసి స్థలంలో ఉంచండి. దేవుడు మనందరితో మాట్లాడాలని మనం కోరుకుందాం. మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, నాయన ఇంతవరకు ఆరాధనలో మీరు సహాయం చేస్తూ వచ్చారు. మీకు వందనాలు నాయన. మేము చేసిన ఆరాధనపై స్తుతులపై నాయన నీవు సింహాసనాసీనుడవై నాయన నీవు ఆనందించావని మేము నమ్ముతుంటున్నాం తండ్రి. కొన్ని నిమిషాలు నాయన నీ వాక్యాన్ని వినాలనే ఆశతో నాయన మరలా నీ పాదముల దగ్గర కూర్చుంటున్నాం తండ్రి. నాయన నీ నోరు బావుగా తెరువుము, నేను దాన్ని నింపెదనని వాగ్దానం ఇచ్చిన దేవా, మా హృదయాలను నాయన మేము తెరిచినాయన నీ పాదాల దగ్గర కూర్చుని ఉన్నాం. నీ వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని సంతృప్తి పరచండి నాయన. మంచి శ్రేష్టమైన రుచికరమైన ఆహారం దొరికినట్లు నాయన మేము నీ వాక్యము చేత తృప్తిపరచబడటాన్ని నీ కృపను దయచేయండి ప్రభు. నాయన ఎంతో అయోగ్యుడు, ఎంతో అల్పుడు ప్రభు, నీ పాదదాసుడు తండ్రి నీ పక్షాలను నిలవబడటానికి డేర్ చేస్తుంటుండగా తను నీవే కనికరించు, క్షమించు నాయన, తను శుద్ధీకరించు ప్రభు. నాయన నీ నోటికి బూరగా నీ మాటలకు ప్రతినిధిగా ఉండి నాయన నీ యొక్క వాక్యాన్ని నీ మాటలను నాయన ఈ దీన సేవకుని ద్వారా మీరే వెల్లడి చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ యొక్క సమయం అంతటిని నాయన మా జీవితాల్లో, మా కుటుంబంలో, మా సంఘంలో నాయన గొప్ప దీవెనకరమైన సమయముగా మరల్చమని నాయన గనుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో ప్రతి ఒక్కరూ సఫలత కలిగి ఉండాలని ఆశపడతారు కదా. ఏదైనా, ఏ ప్రొడక్ట్ అయినా, ఏ మిషన్ అయినా కానీ అది సఫలము కావాలని ఆశపడతారు కదా. చంద్రయాన్ని పైకి పంపించినప్పుడు కూడా అది సఫలమైందని మనోళ్ళు స్వీట్లు పంచుకున్నారు కదా, కేరింతలు కొట్టారు కదా. ఏదైనా మిషన్ కానీ మనిషి కానీ జీవితంలో సఫలము కావాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనల్ని ఆ విధంగా తయారు చేశాడు. మనమందరము సక్సెస్ కోరుకుంటాం, సఫలులము కావాలని మనము ఆశపడతాం కదా. మన జీవితంలో మనము సక్సెస్ఫుల్గా ఉండాలని మనము చాలా చాలా కష్టపడుతూ ఉంటాం, తాపత్రయపడుతూ ఉంటాం. నిజానికి మీకొక సర్ప్రైజ్ కలిగించే మాట నేను ఏం చెప్తున్నానంటే, దేవుడు కూడా నీవు సక్సెస్ఫుల్ కావాలని ఎంతో ఆశపడుతుంటున్నాడు. పాత నిబంధన అంతటిని మనము గమనిస్తే నీ కార్యములన్నీ సఫలము చేస్తాను అని దేవుడు చెప్తా ఉంటాడు. హల్లెలూయా. సఫలత లేకపోతే ఆ విధంగా ఉత్పత్తి చేయటం, లేకపోతే ప్రొడక్టివిటీ, లేకపోతే ఫలాలు ఫలించటం అనేది దేవుని వాక్యానుసారం కదా. ఏదైనా మిషన్ ఉన్నదనుకోండి, ఇస్తరాకుల మిషనే ఉన్నది కదా, అది సక్సెస్ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే అది కొన్ని ఇస్తరాకుల్ని ప్రొడ్యూస్ చేయాలి, కొన్ని ఇస్తరాకుల్ని ఉత్పత్తి చేయాలి, అవునా కదా. అప్పుడే అది సఫలమైంది, ఆ మిషన్ సఫలమైందని మనం చెప్తాం కదా. అది 100 ఇస్తరాకులు గంటకి ప్రొడ్యూస్ చేస్తుందని మనం దాన్ని కొన్నాం, కానీ అది చేయటం లేదంటే మనం ఏమంటాం, అది విఫలమైంది అంటాం, సఫలము కాల, అది సక్సెస్ కాల. సో దేవుడు కూడా నీవు కొన్ని ఉత్పత్తి చేయాలని, నీ జీవితంలో నీ ప్రయత్నంలో నీవు సఫలత కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతుంటున్నారు. కొంతమంది ఏమంటారంటే తెలియని వాళ్ళు, నువ్వు జీవితంలో సక్సెస్ఫుల్ కాకపోయినా పర్వాలేదు కానీ దేవునికి నమ్మకంగా ఉంటే చాలు అన్నట్లు చెప్తా ఉంటారు కదా. కానీ అది సగం నిజం మాత్రమే. దేవునికి మనము ప్రాముఖ్యంగా నమ్మకంగా ఉండాలి కదా. దేవుడు తప్పకుండా నీవు నమ్మకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దానికి తోడు నీవు నమ్మకంగా ఉంటూ నీ జీవితంలో నీవు సఫలము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీవు నమ్మకంగా ఉంటూ, దేవునికి యథార్థంగా ఉంటూ, పరిశుద్ధంగా ఉంటూ నీ లైఫ్ ప్రొడక్టివ్గా ఉండాలని, నీ లైఫ్లో నీవు ఫలాలు ఫలించాలని, ఆ సఫలత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
సఫలత అంటే ఏంటంటే మనము ఏదైతే కోరుకున్నామో అది జరగటం కదా. నా ప్రయాణము సఫలమైంది అంటాం అంటే దాని అర్థం ఏంది? మనం ఏ గమ్యం అయితే చేరాలనుకున్నామో ఆ గమ్యానికి క్షేమంగా కదా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేరుకున్నామని అర్థం. నా పని సఫలమైంది అంటే నేను అనుకున్న కార్యాన్ని సాధించాను అని అర్థం. దేవుడు కూడా నీ జీవితానికి ఒక గోల్ పెట్టాడు, వింటున్నారా? ఒక లక్ష్యాన్ని పెట్టాడు, ఒక టార్గెట్ని పెట్టాడు. దేవుడు నీకు ఒక అసైన్మెంట్ని ఇచ్చాడు. ఆ అసైన్మెంట్ నువ్వు ఎప్పుడైతే కంప్లీట్ చేస్తావో, ఆ టార్గెట్, ఆ గోల్ ఎప్పుడైతే రీచ్ అవుతావో అప్పుడు నీవు సఫలమవుతావు, నీ జీవితము సఫలమవుతా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మీ యొక్క హృదయంలో నాటబడాలి. అదేంటిదంటే దేవుడు నిన్ను సఫలుడుగా ఉండాలని పిలిచాడు, నీవు సక్సెస్ఫుల్గా ఉండాలని పిలిచాడు. అది మనం బైబిల్ గ్రంథంలో పదే పదే చూస్తాం. సఫలత కాకుండా పాత నిబంధనలో వాడబడిన ఇంకొక మాట ఏంటంటే నీవు వర్ధిల్లాలి అంటాడు దేవుడు. ఏమంటారు చెప్పండి? వర్ధిల్ల. నిజానికి దేవుడు ఏదేను తోటలో ఆదాము హవ్వల్ని చేసినప్పుడు కూడా ఏమన్నాడంటే మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అన్నాడు. హల్లెలూయా. సో దేవుడికి మానవుడు పట్ల ఉన్న ఒకే ఒక్క కోరిక ఏంటంటే నీవు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, నీవు సఫలత కలిగి ఉండాలి, నీవు వృద్ధిలోనికి రావాలి. హల్లెలూయా. సో పాత నిబంధనలో ఈ పదాలను మనం చూస్తాం ఎక్కువగా, సఫలత అని, అభివృద్ధి అని. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభు వారు ప్రాముఖ్యంగా వ్యవసాయ భాషలో మాట్లాడుతూ ఉంటాడు కదా. సఫలత లేకపోతే వర్ధిల్లటం కంటే కూడా యేసు ప్రభువుకి ఇష్టమైన ఒక మాట ఉన్నది, అదేంటిదంటే ఫలభరితం. అదేంటో చెప్పండి? ఫలభరితం. సఫలతలో కూడా ఫలం ఉన్నది, అవునా కదా. దేవుడు యేసయ్య వాడిన మాట ఏంటంటే ఇదే సక్సెస్కు, ఇదే సఫలతకు యేసు ప్రభు వ్యవసాయ భాషలో కదా, లేకపోతే ఈ చెట్లు ఈ మొక్కల భాషలో యేసు ప్రభు వారు ఎక్కువగా ఉపమాన రీతిలో బోధించాడు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే నీ జీవితము ఫలభరితంగా ఉండాలి అన్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీకు ఏమేమి ఫలాలు ఫలించాలి అని నీకు ఒక లక్ష్యాన్ని ఇచ్చాడు, ఒక గోల్ పెట్టాడు. వింటున్నారండి? నువ్వు ఏమేమి ఉత్పత్తి చేయాలని, ఏ ఏ ఫలాలు ఉత్పత్తి చేయాలని దేవుడు నీకు ఆ లక్ష్యం ఇచ్చాడో నీవు అట్టి ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం సక్సెస్, అభివృద్ధి అంటే లోకానుసారంగా కాదు నేను మాట్లాడేది, వింటున్నారా? లోకానుసారంగా సక్సెస్, అభివృద్ధి ఏంటంటే గుడిసున్నోడు 2 అంతస్తులు డాబా వేస్తే మనం ఏమంటాం? వీడు సక్సెస్ అయిండు, అభివృద్ధి అయిండు అంటాం కదా. సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనుక్కోలేనోడు కూడా కారులో పోతుంటే అబ్బా వీడు డెవలప్ అయిండ్రా అంటే వర్ధిల్లిండు, అభివృద్ధిలోకి వచ్చిండు అంట కదా. కానీ బైబుల్లో సక్సెస్ అనేది ఈ యొక్క భౌతిక సంబంధమైన వాటితో చెప్పటం లేదు, వింటున్నారా? బైబుల్లో సక్సెస్ ఏంటంటే దేవుడు నువ్వు ఏ ఏ ఫలాలను ఫలించాలని, నువ్వు ఎట్టి ఫలాలను ఉత్పత్తి చేయాలని ఆయన నీకు లక్ష్యాన్ని ఇచ్చాడో అట్టి ఫలాలను నువ్వు ఫలించినప్పుడు నీ జీవితం సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. అంటే ఆయన నీకు ఒక పరుగు పందాన్ని ఇచ్చాడు, నీకు ఒక రేస్ ఇచ్చాడు ఆయన. ఆ పరుగు పందాన్ని నీవు కంప్లీట్ చేయాలి, వింటున్నారా? ఆయన నీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాడు, ఆ అసైన్మెంట్ నీవు కంప్లీట్ చేయాలి. రండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని ఎవరైనా చదవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. మీరు బహుగా ఫలించుట వలన, బహుగా అన్నది అండర్లైన్ చేసుకోండి, నా తండ్రి మహిమపరచబడును. మహిమ అన్నది అండర్లైన్ చేసుకోండి, మహిమపరచబడటం. మూడవది ఏమంటున్నాడు అంటే ఇందువలన మీరు నా శిష్యులగుదురు అంటున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయములో యేసు ప్రభువారు చేసిన ఈ ప్రసంగము ఆయన సిలువ కార్యానికి ముందు చెప్పిన మాటలు. ఎవరైనా మరణానికి ముందు ఏమైనా మాటలు చెప్తే అవి చాలా ప్రాముఖ్యమైనవని అర్థం. సో యేసు ప్రభువారు తన మరణానికి ముందు
ఈ 15వ అధ్యాయంలో ఉన్న ఈ గొప్ప మాటలు చెప్పారు. ఈ 15వ అధ్యాయంలో యొక్క టైటిల్ని మనం ఇస్తే ఈ అధ్యాయం అంతా కూడా ఫలభరితమైన జీవితం గురించి వ్రాయబడ్డది. హల్లెలూయా. సో ఈ 15వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, మొట్టమొదటిది ఏంటంటే నీవు బహుగా ఫలించాలి. ఏం చేయాలి చెప్పండి? ఎట్లా ఫలించాలట? నీవు బైబిల్లో ఇంకొక మాట ఏమనంటే నూరంతలుగా ఫలించాలి కదా. ఏదైనా చెట్టు ఉన్నదనుకోండి, జామ చెట్టు, సంవత్సరానికి 10 కాయలే వస్తున్నాయి. ఇంకొక జామ చెట్టుకి 200 కాయలు వస్తున్నాయి. దేన్ని చూసి మనకు సంతోషం అవుతుంది? ఏది బహుగా ఫలించినట్టు? 200. సో దేవుడు నీవు ఆ విధంగా ఫలించాలని కోరుకుంటున్నాడు. సో మొట్టమొదట యేసయ్య ఏమంటున్నాడంటే మీరు బహుగా ఫలించాలంటున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడంటే మీరు బహుగా ఫలిస్తే తండ్రికి మహిమ వస్తుంది అంటున్నాడు కదా. నీ జీవితం యొక్క లక్ష్యం ఏంది అని మనం ఏదైనా క్రైస్తవుని అడిగామనుకోండి, ఏదైనా ఒక మంచి క్రైస్తవుని నీ లైఫ్లో నువ్వేమి సాధించాలనుకుంటావంటే వాళ్ళు ఏమంటారంటే నేను నా లైఫ్లో దేవుణ్ణి మహిమపరచాలి, నా జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి అనుకుంటారు. నీ గోల్ ఏందన్నా అనుకోండి, నేను ఎవరినైనా నీ లైఫ్లో నీ గోల్ ఏంటంటే నేను ఏం చేసినా కానీ దేవునికి మహిమ రావాలి అంటారు. కానీ ఈ వచనములో యేసు ప్రభు వారు దేవునికి మహిమ ఎట్లొస్తుందని చెప్తున్నాడు? మీరు బహుగా ఫలించడం. మీరు ఎప్పుడైతే దేవుడు మీకు ఇచ్చిన గోల్ని రీచ్ అవుతారు, ఆయన మీకు ఇచ్చిన లక్ష్యాన్ని మీరు సాధిస్తారు, ఆయన మీకు ఏ ఏ ఫలాలు ఫలించాలి అన్న ఆ ఉత్పత్తి చేయాలన్న ఆ టార్గెట్ ఇచ్చినప్పుడు, ఆ పరుగు పందెం ఇచ్చినప్పుడు మీరు వాటిని అకంప్లిష్ చేస్తారో అప్పుడు ఎవరికి మహిమ వస్తుందట? తండ్రికి మహిమ. హల్లెలూయా. సో మొట్టమొదటి ఏమంటున్నారంటే మీరు బహుగా ఫలించాలి అంటున్నాడు. రెండోది ఏమంటున్నారంటే మీరు అట్లా ఫలిస్తే తండ్రికి మహిమ వస్తుంది అంటున్నాడు. మూడోది ఏమంటున్నారంటే ఇట్లా చేస్తేనే మీరు నా శిష్యులు అంటున్నాడు. హల్లెలూయా. ఇందువలనే మీరు నా శిష్యులు అవుతారు. మన అందరికి కూడా మన జీవితంలో గోల్ ఏంటంటే నేను యేసయ్య శిష్యుడు కావాలి, యేసయ్యకి ఇష్టమైన శిష్యుడిగా ఉండాలా, నా జీవితం ద్వారా తండ్రికి మహిమ కలగాలి అనుకుంటా. కానీ ఎప్పుడు నువ్వు యేసయ్యకి ఇష్టమైన శిష్యుడు అవుతావు, ఎప్పుడు నీ తండ్రికి మహిమ వస్తుంది అంటే నువ్వేం కావాలా? బహుగా ఫలించాలి. వింటున్నారండి? బహుగా ఫలించు. సో రాసుకునే వాళ్ళు చెప్పండి, మొట్టమొదటిది ఏంటిది? బహుగా ఫలించు. రెండోది ఏంటి? నీ తండ్రికి మహిమ వస్తుంది నువ్వు ఎప్పుడైతే బహుగా ఫలిస్తావు. మూడోది ఏంటి? నువ్వు బహుగా ఫలిస్తేనే నీవు యేసయ్య శిష్యుడిగా అవుతావు. మళ్ళీ ఒకసారి మనము 16వ వచనం చదువుదాం. చూడండి, ఈ 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని అంటున్నాడు. సో యేసు ప్రభు వారు ఇక్కడ కొన్ని సత్యాలను బోధిస్తున్నాడు. నేను ప్రాముఖ్యంగా 2 సత్యాలను చెప్తాను ఈ వచనంలో నుంచి. మొట్టమొదటిగా యేసయ్య ఏమంటున్నాడంటే మీరు నన్ను చూజ్ చేసుకోలే, మీరు నన్ను ఏర్పరచుకోలే, మీరు నా దగ్గరకు వచ్చి నన్ను రక్షించు అని మీరు అడగలే. మీరు గొర్రెలాగా 100 గొర్రెల్లో ఒక గొర్రె ఏ విధంగా తప్పిపోయి ముండ్ల తుప్పల్లో ఆ లోయలో పడ్డదో ఆ విధంగా ఉన్నారు. నేను వెళ్ళి మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఇంకొక భాషలో ఏర్పరచటం అంటే ఇంకొక భాషలో నేనేం చెప్తున్నానంటే నేనే మిమ్మల్ని రక్షించాను అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. సో యేసయ్య ఎందుకు రక్షించాడు అంటే మీరు వెళ్ళి ఫలించాలని రక్షించాడట. అందరూ అది అండర్లైన్ చేసుకోండి. మీరు వెళ్ళి ఫలించుటకు అంటున్నాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఎందుకు నియమించాడు? యేసయ్య ఎందుకు నిన్ను రక్షించాడంటే నీవు ఫలాలు ఫలించాలని రక్షించాడు. దీన్నే ఎఫెసీ 2:10 ఏమంటాడంటే మీరు సత్క్రియలు చేయాలని యేసయ్య మిమ్మల్ని రక్షించాడు అంటాడు. చూస్తారా? అది ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం.
మనకందరికీ అర్థం కావటానికి నేను 8వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, కానీ ఇది దేవుని ఉచితమైన కృపావరం. అది మీ క్రియల వల్ల కలిగింది కాదు. కాబట్టి ఎవడు నీకు రక్షణ వచ్చిందని అతిశయపడకూడదు. 9వ వచనం చదివాను. 10వ వచనంలో ఏమంటున్నాడంటే, మరియు మీరు సత్క్రియల యందు నడుచుకోవాలని దేవుడు ముందుగా మీ కొరకు సత్క్రియలను సిద్ధపరిచాడు. మనము ఈ క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సో దేవుడు నీ కోసము కొన్ని సత్క్రియలు ముందుగా సిద్ధపరిచాడు. నీవు కొన్ని ఫలాలు ఫలించాలని ఆయన నీకు గోల్గా పెట్టాడు, సిద్ధపరిచాడు అని అందరూ. దేవుడు నీ కోసం ఆల్రెడీ కొన్ని గోల్స్ పెట్టాడు, కొన్ని సత్క్రియలు, కొన్ని ఫలాలు. నీవు కొంత సఫలత కావాలి, నీ లైఫ్లో సక్సెస్ కావాలని ఆయన ముందే నీకు నియమించాడు కదా. అందుకే మనం ఇప్పుడు చదివిన వాక్య భాగము కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, కానీ మీరు వెళ్ళి ఫలము ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించాను అంటున్నాడు. సో దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు అంటే నీవు ఫలాలు ఫలించాలి. హల్లెలూయా, అర్థమైందండి? దేవుడు నిన్నెందుకు రక్షించుకున్నాడు, నీకోసం ఆయన శిలువ మీద తన రక్తాన్ని ఎందుకు కార్చాడు, నీకోసం ఆయన ఎందుకు మరణించాడు అంటే నీవు సత్క్రియ అనే ఫలాలు ఫలించాలి. హల్లెలూయా. నీవు కొన్ని ఫలాలు ఫలించాలని ఆయన నిన్ను రక్షించాడు. అది 4వది. 5వది ఏంటంటే ఆ ఫలము నిలిచి ఉండాలట. ఈ 16వ వచనంలో మనం చూస్తున్నాం. మొదటిది ఏమని చెప్పాను, మీరు బహుగా ఫలించాలి. 2వది ఏమని చెప్పాను, అప్పుడే తండ్రికి మహిమ వస్తుంది. 3వది ఏం చెప్పాను, అప్పుడే మీరు యేసయ్య శిష్యులు అవుతారు. 4వది ఏం చెప్పాను, యేసయ్య నిన్ను ఎందుకు రక్షించాడు, యేసయ్య నీవు ఫలాలు ఫలించాలనే నిన్ను రక్షించాడు. 5వది ఏం చెప్తున్నానంటే నువ్వు ఫలాలు ఫలిస్తే అవి నిలిచి ఉండాలట. హల్లెలూయా. కొన్ని చెట్లు చూస్తే పూత వస్తుంది, అబ్బా పిందె వస్తుంది, కానీ టాప్ అని పిందెలనే రాలిపోతాయి. బా ఎన్ని కాయలో, ఎంత పూత వచ్చిందో, ఎన్ని కాయలో అనుకుంటాం, కానీ ఆ ఫలాలు నిలిచి ఉంటున్నాయా? పిందెలు వచ్చినాయి కానీ కాయలైన దాకా ఉన్నాయా అవి కదా. దేవుడు నిన్ను, నీ ఫలాలు నిలిచి ఉండాలి అని కోరుకుంటున్నాడు. కొంతమంది మనము గమనిస్తే రాకెట్ లాగా దూసుకొని పోతారు. మందిరానికి రావటం కానీ, వాక్యం చదవటం కానీ, ప్రార్థన చేయటం కానీ, బాప్తిసం తీసుకోవటం కానీ బుస్సని ఎక్కుతారు కదా. రావటం నెల 2 నెలల్లో వాక్యం అన్ని చేస్తారు, మళ్ళీ ఒక 2 నెలల్లో బుస్. ఎంత ఫాస్ట్గా లేచారో అంత ఫాస్ట్గా పడిపోతారు. మనం కూడా మన సంఘంలో చాలామందిని చూసామంట. రావటమే క్రిస్మస్ టైంలో వస్తారు, అన్న డెకరేషన్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, నేనే డెకరేషన్ చేస్తాను, నేనే అది చేస్తా అంటారు. వంటలో గంట తిప్పుతారు, అది తిప్పుతారు. 1వ తారీఖు బాప్తిసం తీసుకుంటారు, 26వ తారీఖు జెండా వందనం వస్తే జెండాలాగా ఎగిరిపోతారు. సో డిసెంబర్, జనవరిలో అయిపోయింది ఇంకా కథ. ఫిబ్రవరిలో 7 అంటే దొరకడు. సో కానీ యేసు ప్రభు ఏమంటారు, నీ ఫలాలు ఏం కావాలట, నిలిచి ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు నిన్ను రక్షించుకున్నాడు, ఎందుకు ఆయన నీ కోసం తన రక్తాన్ని కార్చాడు అంటే నీ ఫలాలు ఏం కావాలండి, నిలిచి ఉండాలి. ఆయనకు ఒక పరుగు పందెం ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు గారు 2వ తిమోతి 4వ అధ్యాయం 6, 7 వచనాలు, 8 వచనాలు మనం గమనిస్తే ఆయన ఏమంటాడంటే, నా విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను అంట. హల్లెలూయా. నా లక్ష్యాన్ని నేను అకంప్లిష్ చేశాను, నా గోల్ నేను రీచ్ అయ్యా, నాకు బహుమానం ఉన్నది, నాకు కిరీటం ఉన్నది అంటాడు పౌలు గారు. సో దేవుడు నిన్ను, నీ యొక్క పరుగు కడముట్టించాలి. నీ జీవితం లాస్ట్లో దేవుడు నిన్ను అడుగుతాడు, నేను నీకు ఒక అసైన్మెంట్ ఇచ్చా, నేను నీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చా,
నేను నీకు కొన్ని గోల్స్ సిద్ధపరిచాను, నీవు కొన్ని సత్క్రియలు చేయాలని. సత్క్రియలు అంటే ఏంది? మంచి పనులు. మనకు అర్థమయ్యే భాషలో ఏం చెప్పాలంటే సత్క్రియలు అంటే ఏంది? మంచి, దేవుని దృష్టిలో మంచి పనులు, అదే ఫలాలు అంటాం. సో దేవుడు అంటాడు, నేను నీకు కొన్ని గోల్స్, కొన్ని ఫలాలు నీవు ప్రొడ్యూస్ చేయాలని, కొన్ని ఫలాలు నీవు ఉత్పత్తి చేయాలని నేను నీకు టార్గెట్ ఇచ్చాను. నువ్వేం చేసావని నిన్ను లెక్క అడుగుతాడు. బైబిల్లో ఉంది కదా దేవుడు నిన్ను లెక్క అడుగుతాడని. పదే పదే మనం చూస్తాం కదా. ఆయన లెక్క అడిగినప్పుడు నేను నీకు పరుగు పందెం ఇచ్చాను, నువ్వు కంప్లీట్ చేసినవా లేదా? రేస్ అంతా కడముట్టించినవా? మధ్యలో జారుకున్నావా? మధ్యలో కింద పడ్డావా? అలసిపోయి సొలిసిపోయి పడిపోయినావా? కాలు నొప్పని ఆగిపోయినావా అని అడిగితే నువ్వేం చెప్తావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీవు ఫలాలు ఫలించాలని, ఆ ఫలాలు నిలిచి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకసారి 5 విషయాలు చెప్తారా? మొట్టమొదటిది ఏంటది? బహుగా ఫలించాలి. రెండోది, నువ్వు అట్లా ఫలిస్తే తండ్రికి మహిమ. మూడోది, అప్పుడే నువ్వు ఆయన శిష్యుడు అవుతావు. నాలుగోది, నీవు ఫలాలు ఫలించాలని ఆయన నిన్ను రక్షించుకున్నాడు. ఐదోది ఏంటి? ఆ ఫలాలు నిలిచి ఉండాలి. సో నేను బైబిల్ గ్రంథంలో చాలా రకాల ఫలాలు ఉన్నాయండి కదా, చాలా చాలా ఫలాలు ఉన్నాయి బైబిల్లో. ఫలము అనే పదము కొత్త నిబంధనలోనే 66 సార్లు రాయబడ్డది. ఎన్నిసార్లు చెప్పండి? సో ఫలము అనేది చాలా సార్లు. సో నేను ఈ ఫలాలన్నిటినీ 4 భాగాలుగా, 4 రకాలుగా విభజించాను. ఎన్ని రకాలు చెప్పండి? 4 రకాలు. మొట్టమొదటిది ఏం ఫలం అంటే మారు మనస్సుకు తగిన ఫలం. ఏంటో చెప్పండి? రాసుకునే వాళ్ళు దయచేసి రాసుకోండి. మొట్టమొదటిది ఏంటిది? మారు మనస్సుకు తగిన ఫలం. దీన్నే బైబుల్లో ఇంకొక మాటలో ఏమన్నారంటే వెలుగు ఫలము అన్నారు. ఏమన్నారు చెప్పండి? వెలుగు ఫలం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనములో, లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనములో బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటాడంటే మీరు మారు మనస్సుకు తగిన ఫలములో ఫలించాలి. అంటే దాని అర్థం ఏంటంటే నీవు మారావని, నీ మనస్సు మారిందని నీ ఫలాల ద్వారా నువ్వు చూపించాలి. యేసు ప్రభు వారు ఒక చోట ఏమంటాడంటే ఆ ఫలాన్ని బట్టి ఆ చెట్టు ఎట్టిదో మనము చెప్పొచ్చు అంటాడు. మంచి ఫలము పండితే అది మంచి చెట్టు, జామకాయలు వస్తే అది జామ చెట్టు, చేదు ద్రాక్షలు వస్తే అది చేదు వృక్షం, కాని వృక్షం. అది మారు మనస్సుకు తగిన ఫలం. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మారు మనస్సు పొందినప్పుడు, నువ్వు తిరిగి జన్మించినప్పుడు, నువ్వు రక్షణ పొందినప్పుడు నీకు ఫలాల వల్ల నువ్వు మారు మనస్సు పొందావని అర్థం కావాలి. మారు మనస్సు పొందకముందు జీవితం వేరు, పొందిన తర్వాత జీవితము వేరుగా ఉండాలి. అది ఎట్లా కనపడాలా? ఫలాలు. నీ ఫలము చూస్తే, నీ ప్రవర్తన చూస్తే, నీ బిహేవియర్ చూస్తే నువ్వు మారు మనసు పొందావని అర్థం కావాలి. ఏం మారలేదు నువ్వు. ఒక ఆయన బాప్తిసం తీసుకోవడానికి పోయిండంట. బాప్తిసం తీసుకునడానికి పోయినప్పుడు చెయ్యి పైకెత్తిండంట. చెయ్యి పైకెత్తి ఏమంటాడంటే మొత్తం ముంచు కానీ ఈ చెయ్యి ముంచొద్దని చెప్తున్నాడట. ఏం చేయాలంటే బాప్తిసం ఇచ్చేటప్పుడు ఇదొక్క చెయ్యి ముంచొద్దు అన్నాడంట. అయ్యగారు అడిగిందంట ఎందుకు ఆ చెయ్యి ఎందుకు ముంచొద్దంటే ఇంకా మా బామ్మర్దిని కొట్టేది బాకీ ఉన్నది అన్నాడంట. ఎవరిని కొట్టాలంట? పోయి బామ్మర్దిని కొట్టేది బాకీ ఉన్నది కాబట్టి ఈ చెయ్యి ముంచొద్దు, కొట్టిన తర్వాత ఈ చెయ్యి కూడా ముంచుతా అంటున్నాడు. కుదురుతుంది అట్లా? నీ యొక్క ప్రవర్తన మారు మనస్సు పొందకముందు, పొందిన తర్వాత వేరుగా ఉండాలి. అందుకే ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు దయచేసి ఎవరైనా చదవండి. చూడండి, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, 8వ వచనం, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది. నిష్ఫలమైన అంటే ఫలము లేని అంధకార క్రియలలో పాలివరయుండక వాటిని ఖండించుడు. ఏలైనా గట్టి క్రియలు చేయువారు రహస్యంలో చేసే పనుల గురించి మాట్లాడటం కూడా చాలా అవమానము అంటున్నాడు. హల్లెలూయా.
సో ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే మారు మనస్సుకు తగిన ఫలాల్ని వెలుగు ఫలాలతో పోలుస్తున్నా. మీరు చీకటిలో ఉన్నప్పుడు ఒక లెక్క ఉన్నారు, ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? వెలుగులోకి వచ్చారు. కాబట్టి చీకట్లో చేసే పనులు మీరు చేయదు, వెలుగు సంబంధుల్లాగా నడుచుకోవాలి. అంధకారంలో ఉన్నప్పుడు మీరు నిష్ఫలులు, మీకు మంచి ఫలాలు ఏమీ లేదు. కానీ ఇప్పుడు మీరు వెలుగులోకి వచ్చారు, నువ్వు వెలుగు సంబంధిలాగా ఉండాలి. మారు మనసు పొందావు, కానీ ఇంకా నువ్వు చీకటి బ్రతుకు అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆ చెట్టును కొట్టివేస్తాడు. వింటున్నారా? మంచి ఫలమును ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడును అంటాడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. అంటే నీవు చీకటిలో ఉన్నట్టు ఉండకూడదు, నీలో అంధకార క్రియలో ఉండకూడదు, వెలుగులో నీవు ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు మారు మనసు పొందావు, బల్ల తీసుకుంటున్నావు, బాప్తిస్మం తీసుకున్నావు, కానీ నీలో వెలుగు ఫలాలు లేకపోతే నువ్వు మారు మనసు పొందలే. నువ్వు ఏట్లోకి పోయి మునిగొచ్చినావు కదా. మన పిల్లగాళ్ళు పోయి ఈత కొట్టొస్తారు, దానికి నీ బాప్తిస్మానికి తేడా లేదు. ఎందుకు? నువ్వు ఇంకా అంధకారంలోనే ఉన్నావు. సో రెండవ రకమైన ఫలం ఏంటంటే ఆత్మఫలం. రెండో రకమైన ఫలం ఏంటో చెప్పండి? ఆత్మఫలం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియో లేదు. ఇది మనందరికీ కంటవచ్చు. మొదటి రకమైన ఫలం ఏమని చెప్పాను నేను? మారు మనసుకు తగిన ఫలం, లేకపోతే వెలుగు ఫలం. రెండోది ఏంటంటే ఆత్మఫలం. ఈ ఆత్మఫలమైనదంటే నీ ప్రవర్తనను చూపిస్తూ ఉంది, నీ శీలము ఏ విధంగా ఉండాలి, హౌ ఈజ్ యువర్ కండక్ట్ కదా. మనందరికీ స్కూల్లో, కాలేజ్లో కండక్ట్ సర్టిఫికెట్ అని ఇస్తారు. అంటే వీడి క్యారెక్టర్ ఏ విధంగా ఉన్నదో చెప్తారు. సో వాళ్ళు కండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా కానీ మంచిగా వెరీ గుడ్ అని రాయరు. వాళ్ళు ఏమని రాస్తారంటే మాకెందుకు తీట అని సాటిస్ఫాక్టరీ అని రాస్తారు. అంటే సాటిస్ఫాక్టరీ ఏంటంటే గోడ మీద పిల్లిలాగా, మరీ బాగుందని లేదు, ఓకే అన్నట్టు అనమాట. కండక్ట్ సర్టిఫికెట్ ఇంకా అందరికీ వాడు అదే రాస్తాడు, సాటిస్ఫాక్టరీ. సాటిస్ఫాక్టరీ అంటే నేను కాలేజీలో చాలా మంచి స్టూడెంట్ని, నా అంత మంచి స్టూడెంట్ ఎవరు లేరు, అందరు ఈత కొట్టడానికి పోయినా కానీ నేను క్లాస్లో ఒక్కరిని కూర్చున్నట్టు. కానీ నాకు కూడా ఏమని రాసిండో, అదేంటి సార్ వెరీ గుడ్ అని రాయొచ్చు అంటే అట్లా రాయకూడదురా అంటారు. సో నీ కండక్ట్ ఏ విధంగా ఉండాలో ఆత్మఫలం చెప్తా ఉంది. ఈ ఆత్మఫలములో 9 భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు చెప్పండి? అదేంటిది? నీ కండక్ట్ ఎట్లుండాలంటే నీ శీలములో ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, తర్వాత సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళుత్వం ఉండాలి, మంచితనము, సాత్వికం, విశ్వాసం, ఆశా నిగ్రహము అనే 9 భాగాలతో నీ కండక్ట్ ఉండాలి, నీ ప్రవర్తన, నీ శీలం ఉండాలి. సో మొదటి రకమైన ఫలం ఏంటి? వెలుగు ఫలం. రెండోది ఆత్మఫలం. మూడోది ఏంటంటే ఇతరులను ప్రభువు దగ్గరకు తీసుకుని వచ్చే ఫలము, లేకపోతే సువార్త ఫలం. ఏంటో చెప్పండి? సువార్త ఫలము. మత్తయి సువార్త 28, 19, 20 వచనాల్లో యేసు ప్రభువారు మన అందరికీ ఆజ్ఞ ఇచ్చాడు కదా. యోహాను సువార్త 15, 16లో ఏ విధంగా యేసు ప్రభువారు మీరు వెళ్ళి ఫలించాలని చెప్పాడు. ఏమని చెప్పాడు? 15, 16లో ఏమని చెప్పాడు? మీరు వెళ్ళి ఫలించాలన్నాడో. మత్తయి సువార్త 28లో కూడా ఏమంటున్నాడంటే ఆ చివరి 2 వచనాల్లో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటిని వారు గైకొనవలనని వారికి బోధించుడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడై ఉన్నాను, సదాకాలము తోడై. సో మూడో ఫలం ఏంటో చెప్పండి? ఇతరులను ప్రభు దగ్గర తీసుకున్నాడు. అంటే సువార్త ఫలం. చూస్తారా? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనాలు.
కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నారు. మీలో ఈ సువార్త ఫలము ఫలించాలి. మిమ్మల్ని ఏ విధంగా ఇతరులు ప్రభువు దగ్గరకు తీసుకుని వచ్చారో నీవు కూడా వెళ్ళి ఏం చేయాలా? వేరే వాళ్ళని యేసయ్య దగ్గరకు తీసుకుని రావాలి. 4వది ఏంటంటే పరిచర్యా ఫలములు. 4వది ఏం చెప్పండి? మొదటిది ఏం చెప్పాను? గట్టి చెప్పాలా? ఇంకా గట్టి చెప్పాలా? 2వది, 3వది సువార్త ఫలం. అంటే ఏంది? 4వది ఏంటి? పరిచర్య. పరిచర్య ఫలములు అంటే ఏంటంటే దేవుడు నీకు కొన్ని తలాంతులు ఇచ్చాడు. అందరు వినండి అమ్మ. ప్రతి మనిషికి దేవుడు కొన్ని కృపావరాలు ఇచ్చాడట. దేవుని వాక్యం చెప్పే సత్యం అది కదా. రెఫరెన్స్ చూపించాలంటే సమయం సరిపోదు, కాబట్టి మీరు ఇంటికి వెళ్ళినాక స్టడీ చేయండి. రోమా 12లోను 1 కొరింథీ 12, 13, 14 అధ్యాయాల్లో దేవుడు ఏం చెప్పాడంటే ప్రతి వానికి నేను కృపావరాలు ఇచ్చా. ఆయన తన శక్తి చొప్పున నీ సామర్థ్యాన్ని బట్టి నీకు కొన్ని కృపావరాలు ఇచ్చా, కొన్ని తలాంతులు ఇచ్చాడు ఆయన. ఒకడికి 5 ఇచ్చిండు, ఒకటి 2 ఇచ్చిండు, ఒకటి 1 ఇచ్చిండు. ఇవి నువ్వు ఏం చేయాలంటే పరిచర్యలో వాడాలి. దేవుడిని కొన్ని తలాంతులు ఇచ్చిండు కదా, కొన్ని అనుభవాలు ఇచ్చిండు కదా. నీ అనుభవాలు నీకే ఉన్నాయి, నీ అనుభవాలు నీకే ప్రత్యేకమైనవి అవును కదా. నీకున్న అనుభవాలు వేరే వాళ్ళకు ఉండవు. అవి ఏం చేయాలి? నువ్వు పరిచర్యలో వాడాలి. నీ తలాంతులు, నీ కృపావరాలు, నీ అనుభవాలు. దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన హృదయం ఇచ్చిండు. ఒకళ్ళ హృదయము వండి పెట్టాలనే హృదయం ఉంటుంది, ఒకళ్ళ హృదయము ఎవరికైనా హాస్పిటల్ తీసుకుపోవాలనే హృదయం ఒకళ్ళకు ఉంటుంది. వింటున్నారా? ఒకళ్ళకేమో ఏమని మాటల ద్వారా ఇతరులను ప్రోత్సహించాలనే హృదయం ఉంటుంది కదా. దేవుడు కూడా నీకు అట్టి ఒక ప్రత్యేకమైన హృదయాన్ని పెట్టాడు, ఒక ప్రత్యేకమైన ఆసక్తితో. ఆ హృదయాన్ని నువ్వేం చేయాలా? ప్రభు పరిచర్యలో వాడ. పరిచర్య ఫలాల్లో రకరకాలుగా చెప్తున్నాను. మొట్టమొదటి ఏం చెప్పాను? కృపావరం. దేవుడు నీకేమిచ్చిండో నీకు ఒక వరం ఇచ్చిండు, కృపావరం. కొందరికి భాషలు మాట్లాడేవారు గాను, కొందరిని స్వస్థపరచువారు గాను, కొందరిని నాయకులు గాను కదా, కొందరిని బోధకులు కానీ, కొందరిని అపోస్తులు కానీ, ప్రవక్తలను కాదు కదా అని చెప్పి తర్వాత అన్నీ చెప్పినాక ఏమంటారంటే వీటన్నిటికంటే మీరు ప్రేమను కలిగి ఉండుడి అంటాడు. హల్లెలూయా. అదేంటంటే హార్ట్, హృదయం. సో ఫస్ట్ ఏం చెప్పండి? కృపావరాలు. బైబిల్లో దేవుడు కృపావరాలు. 2వది ఏంటి? తలాంతులు, టాలెంట్స్ ఏమేమి ఇచ్చాడు. 3వది ఏంటి? అనుభవాలు. 4వది హృదయం. ఈ 4 నీకే ఉన్నాయి. ఒక ఆయనకి ప్రసంగం చేసే టాలెంట్ ఉండొచ్చు, ప్రసంగం చేసే వరం ఉండొచ్చు, నీకు పాటలు పాడే వరం ఉండొచ్చు, నీకు ఆతిథ్యం ఇచ్చే వరం ఉండొచ్చు, నీకు ప్రేమగా మాట్లాడే వరం ఉండొచ్చు. ఇవన్నీ కూడా దేవుడు నీకు ప్రత్యేకంగా కొన్ని ఇచ్చాడు. కృపావరాలు, తలాంతులు, అనుభవాలు, హృదయం కదా. ఇవన్నీ కూడా వీటన్నిటితో నువ్వేం చేయాలంటే పరిచర్య చేయాలా. వీటన్నిటితో నువ్వేం చేయాలి చెప్పండి? వేటితో? కృపావరాలతో, తలాంతులతో, నీ అనుభవాలతో, నీ దేవుడు నీకు ఇచ్చిన హృదయముతో ఏం చేయాలి? నువ్వు పరిచర్య చేసి ఫలాలు ఫలించాలి. సో 4వ ఫలం ఏంటి? పరిచర్యా ఫలం. ఏం ఫలం చెప్పండి? పరిచర్యా ఫలము. పరిచర్యా ఫలములో నేను ఎన్ని చెప్పాను? ఎన్ని రకాలుగా నువ్వు పరిచర్య చేయాలా? 4 ఏమేమి ఉపయోగించాలో నువ్వు పరిచర్య చేయడానికి? ఒకటేంటి? కృపావరాలు. 2వది తలాంతులు. దేవుడు నీకేమేమి టాలెంట్స్ ఇచ్చాడో, గిఫ్ట్స్ ఇచ్చాడు. గిఫ్ట్స్, టాలెంట్స్ అన్ని తలాంతులు అని చెప్పా. 3వది అనుభవాలు. ఎవరన్నా మనము వాక్యం చెప్పేటప్పుడు కానీ, ఎంకరేజ్ చేసేటప్పుడు కానీ నీ పర్సనల్ అనుభవం గురించి కూడా చెప్తా. సో అనుభవాలు. 4వది ఏంటి? నీ హృదయం.
వీటన్నిటితో నీవు పరిచర్య. సో 4 రకాల ఫలాలు చెప్పాను నేను. మొట్టమొదటిది ఏంటి? మారు మనస్సుకు తగిన ఫలం, వెలుగు ఫలం. రెండోది ఆత్మ ఫలము. మూడవది సువార్త ఫలము. నాలుగోది పరిచర్య ఫలం. సో మీలో ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయి ఈ రోజున? ఎంతమంది సువార్త ద్వారా ఇతరులను తీసుకొని వచ్చారు? ఎంతమందిలో మీ క్యారెక్టర్, ప్రవర్తన, ఆత్మఫలం ఉంది? మీలో ఎంతమందికి మారు మనస్సుకు తగిన ఫలాలు ఉన్నాయి? మీలో ఎంతమందికి పరిచర్య ఫలాలు ఉన్నాయి? ఎవరు నాకు ఈ 4 లేవని చెప్పడానికి లేదు, నాకు ఏం టాలెంట్ లేదని చెప్పడానికి లేదు, నాకు ఏ అనుభవం లేదని చెప్పడానికి లేదు, నాకు హృదయం ఏమి లేదండి, నా హృదయం ఉట్టి మాంసమే, దాంట్లో ఏమి ఫీలింగ్స్ లేవని చెప్పడానికి లేదు. ఏం చేయాలి చెప్పండి? నీవు పరిచర్య చేయాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఫలాలు ఫలించకపోతే ఏమవుతుంది? ఆయన నరికివేస్తాడు కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన, త్రోవ పక్కన ఒక చెట్టు ఉంటుంది, అంజూరపు చెట్టు. దానిలో ఆకులు ఫుల్లుగా ఉంటాయి కానీ కాయలు ఉండవు. ఆయన ఏం చేస్తాడు? యేషయ్య దాన్ని శపిస్తాడు. ఒక సువార్తలో అయితే మీరు భయపడనంటే ఇంకొక మాట చెప్తాను నేను. ఒక సువార్తలో ఏమని వ్రాయబడ్డదంటే, అది అంజూరపు పండ్ల కాలము కాదట. ఏమని వ్రాయబడ్డదంటే బైబిల్ గ్రంథంలో, అది ఆ ఫ్రూట్స్ కాసే సీజన్ కాదట. అయినా కానీ యేసయ్య ఫ్రూట్స్ కావాలని కోరుకున్నాడు. మార్కు 11, 13, 14. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీయూ కనపడలేదు. ఏలయనగా, ఏమనున్నది అక్కడ? ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. 14 వచనం చూడండి. అందుకైన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని చెప్పాడు. ఇది ఆయన శిష్యులు విన్నా. ఎవరైనా మామిడికాయలు ఎప్పుడు కాలుస్తాయి? ఎండాకాలంలో కాలుస్తాయి. చలికాలంలో దాని దగ్గరకు పోయి కాయలు లేవని ఆ చెట్టుని శపిస్తే మనం ఏమంటాం? ఆయన మంచోడు అంటావా, మంచోడు కాదంటావా? కానీ యేసు ప్రభు సీజన్ కాకపోయినా పోయాడు. స్పష్టంగా ఏమన్నదంటే, అది అంజూరపు పండ్ల కాలం కాదు. మరి యేసు ప్రభు ఎందుకు పిచ్చోడా? యేసు ప్రభు ఎందుకు అట్లా చేసిండో వింటున్నారా అందరూ? పండ్ల కాలము కాకపోయినా కానీ పండ్లు కావాలన్నాడు యేసయ్య. సో ఆయన శపిస్తే మత్తయి సువార్త 21లో ఏమైందంటే, అది వెంటనే ఎండిపోయాడు. అదేదో ఆయన బలం చూపించడానికి, ఆయన శక్తి చూపించడానికి అద్భుతం చేయలేదు ఆయన. చూడు నాకెంత పవర్ ఉందో, ఎమ్మటి ఒక్క మాట అంటే చెట్టు ఎండిపోయింది చూడండిరా అని శపించలేదు ఆయన. ఆయన ఎందుకు శపించాడంటే, ఆయన నీకేమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీకు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా నీవు ఫలించాలి. హల్లెలూయా. నీ కాలము కాకపోయినా నీ చుట్టూ అందరూ జెండాలు పెట్టుకుంటున్నా, ఇది అంజూరపు పండ్ల కాలము కాకపోయినా కానీ నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ చుట్టూ పరిస్థితులు లేవు, నీ చుట్టూ సువార్త చెప్పే పరిస్థితులు లేవు. సువార్త చెప్తే కొడుతున్నారు. ఆత్మ ఫలాలు ఫలించడానికి కాలము కాదు ఇది. ప్రేమ చూపిస్తే అలుసుగా తీసుకుంటున్నారు. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించే కాలము కాదు ఇది. నా ఫ్రెండ్స్ అంతా తాగుబోతులు. కాలము కాకపోయినా కానీ నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు పండ్లు కాలము కాకపోయినా దాన్ని శపించిండు అంటే, నువ్వు పాఠం నేర్చుకోవాలి. అమ్మా వింటున్నారా? కాబట్టి ఎవ్వరం సాకులు చెప్పడానికి లేదు. ఇది ఎండాకాలం కాదండి, నేను మామిడి చెట్టుని, మామిడికాయలు గాయం, ఇది మా పరిస్థితులు నీకు తెలియదు, మా చుట్టాలు నీకు తెలియదు, మా వాళ్ళంతా గట్టోళ్ళు, మా వాళ్ళంతా కట్టిళ్ళు, మా వాళ్ళు చెంప మీద కొడతారు, మా ఫంక్షన్లకు రారని చెప్పడానికి లేదు. తెలుసు యేసయ్యకు ఇది కాలము కాదు అని తెలుసు.
అయినప్పటికీ ఆయన నీవు ఏం చేయాలని కోరుకుంటుండో? ఫలాలు ఫలించాలి. నీ ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదు, నీకు నొప్పులు వస్తాయి, పని చేసినావు నొప్పులు వచ్చినాయి, మందు కొట్టంది నిద్రపోదు, అయినప్పటికీ నువ్వు కొట్టొద్దు. అది కాలము. నీకు అందరు డాక్టర్ గారే తాగమంటాడు, అయినా నువ్వు తాగు. అది అంజూర పండ్ల కాలము కాకపోయినా కానీ యేసయ్య ఏం చేసిండో? నీలో పండ్లు లేవు కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను. కొంచెం మనసులో పెట్టుకోండి ఈ మాట. నీవు సాకులు చెప్పడానికి లేదు. ఏ చెట్టు అయినా మనం కోరుకుంటామా దాని కాలము కాకపోయినా మనం ఫలించాలని? బైబిల్ గ్రంథంలో ఈ మాటలు చాలా ప్లేసెస్లో ఉంటాయి. అన్ని కాలంలో పండ్లు ఉంటాయి. దేవుడు ఆ విధంగా నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యం, ఈరోజు నేను చెప్పిన వాక్యంలో ఏది నీ మనసులో నాటినా, ఏది మనసులో నాటకపోయినా ఇదొక్కటి నాటించుకో. అదేంటంటే నీవు ఫలము ఫలించటానికి కాలము కలిసి వచ్చినా కలిసి రాకపోయినా. చూస్తారా? మళ్ళీ ఒకసారి చదువుదాం అందరం. చూడండి 13వ వచనం. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చుడగా ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు ఏమన్నారండి? తినకుందురు గాక అని చెప్పాను. అప్పుడు ఏమైందండి? 21వ వచనం చూడండి. 20వ వచనం, అదే అధ్యాయం 20వ వచనం. తెల్లారనమాట ఇది. ఆ నెక్స్ట్ డే పొద్దున వారు మార్గమున పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయిట చూసి. 21వ వచనం చూడండి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయాను. వేళ్లతో సహా ఎండిపోయింది దేవుడు శపిస్తే. నార్మల్గా చెట్టు ఒకటి ఎండిపోవాలంటే 4-5 నెలలు పట్టింది కదా. మేము కొన్ని చెట్లు చుట్టూ కట్ చేసాం, స్కిన్ బెరడును, చెట్టు బెరడు స్కిన్ కట్ చేసినా కానీ అది ఎండిపోవటానికి 5-6 నెలలు పట్టింది. కానీ 24 గంటల్లో ఏడదాకా ఎండిపోయిందట. ఎందుకు? ఎవరు శపించింది? ఎవరు? యేసే. ఎందుకు శపించాడు? పండ్లు లేవు అని. ఎప్పుడు పండ్లు లేవు? దాని సీజన్ అది కాదు, కాలం అది కాదు. సో దేవుడు ఆయన శక్తిని చూపించడానికి కాదు ఈ అద్భుతం చేసింది. ఎందుకు? నీవు అర్థం చేసుకోవాలి. నీకు కాలము కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, నీకు పరిస్థితులు అనుకూలించినా అనుకూలించకపోయినా నువ్వేం చేయాలా? ఫలాలు ఫలించాలి. వింటున్నారా? లూకా 13:8 నేను మొదటి ఆదివారం చెప్పాను. 7వ తారీఖున 3 సంవత్సరముల నుంచి కాయలు కాయటం లేదు. కాబట్టి ఆయన ఏమంటారు? ఈ చెట్టును నరికి వేయండి, ఈ స్థలము ఎలా వ్యర్థమైపోతుంది అంటున్నాడు. మత్తయి 3:10 మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడుతుంది, అగ్నిలో కాదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. కాబట్టి మనము ఫలాలు ఫలించాలా? ఫలాలు ఫలించడానికి 4 రహస్యాలు నేను వచ్చే వారం చెప్తాను. 4 సీక్రెట్స్. దేనికి? ఫలాలు ఫలించాలి. ఎన్ని రహస్యాలు? 4 సీక్రెట్లు నేను మీకు వచ్చే వారం చెప్తాను. కాబట్టి అందరు సిద్ధపడి రండి. ఈ రోజున 4 రకాల ఫలాలు ఫలించాలని మనం నేర్చుకున్నాం. ఏంటయ్యాయి? 2వది ఆత్మఫలం, 3 సువార్త ఫలం, 4 పరిచర్య ఫలం. ఎన్ని? ఈ ఫలాలు ఫలించకపోతే యేసయ్య సీరియస్గా ఉన్నాడా లేడా? చెప్పండి. యేసయ్య సీరియస్గా ఉన్నాడా లేడా? కాబట్టి మనలో ఫలాలు లేకపోతే ఆయన ఏం పొనిలే అంటాడా? ఎన్ని ప్లేసెస్లో ఆయన సీరియస్గా ఉన్నాడు. సీజన్ కాకపోయినా సీరియస్గా ఉన్నాడు. మనం సీజన్లోనే ఫలించటం లేదు. రండి అందరం తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు నీవు ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నాడు. నీవు బహుగా ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. నిన్ను రక్షించుకున్నదే ఆయన నీవు ఫలించాలని.
నీవు సఫలుడవు కావాలని ఒకసారి మన హృదయాన్ని పరీక్ష చేసుకుందాం. నీలో ఫలాలు ఉన్నాయా? మారు మనస్సుకు తగిన ఫలాలు ఉన్నాయా? వెలుగు ఫలాలు ఉన్నాయా? నీలో ఆత్మఫలం ఉందా? నీ క్యారెక్టర్లో ఆత్మఫలం ఉందా? నువ్వు స్వార్థ ఫలాలు ఫలిస్తున్నావా లేదా? నువ్వు పరిచర్య ఫలాలు నీలో ఉన్నాయా లేవా? దేవుడు నీకు కొన్ని కృపావరాలు ఇచ్చాడు, నీకు కొన్ని టాలెంట్స్ ఇచ్చాడు, తలాంతులు, నీకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాడు. ఆయన నీకు కొన్ని ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. నీకంటూ ఒక ప్రత్యేకమైన హృదయం నీకు ఇచ్చాడు. అవన్నీ నువ్వు పరిచర్యలో వాడుతున్నావా? ఒకసారి పరీక్ష చేసుకో నీ హృదయాన్ని. ఫలించని ప్రతి చెట్టు ఆయన తీసివేస్తాడు, నరికి వేస్తాడు, కాల్చివేస్తాడు, శపిస్తాడు. శపిస్తే వేర్లతో సహా ఎండిపోయింది. అది పండ్లు కాసే కాలం కాకపోయినా ఆయన పండ్లు కావాలని కోరుకుంటున్నాడు. నీ చుట్టూ ఎంత కఠిన పరిస్థితులున్నా నీవు ఫలాలు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఆయన చిత్తము, ఆయన ఉద్దేశం. కాబట్టి అట్టి విధంగా జీవించాలని మనం ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మా గొప్ప దేవా, మా గొప్ప తండ్రి, మా కన్న తండ్రి, మా నాయన, నీ పాదాల దగ్గరకు మేము వస్తుంటున్నాం తండ్రి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అది అంజూరపు పండ్ల కాలము కాకపోయినా నాయన నువ్వు పండ్లు కోరుకున్నావు ప్రభు నాయన. మేము కూడా నాయన తండ్రి చాలాసార్లు ప్రభు నాయన సమయం బాగోలేదని, ప్రజలు బాగోలేరని, పరిస్థితులు బాగోలేవని నాయన మేము ఫలాలు ఫలించటాన్ని వాయిదా వేస్తున్నాం. ఫలాలు లేకపోవటానికే అనేక కారణాలు చెప్తున్నాం తండ్రి. ప్రభువా నాయన, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా హృదయంలో మీరే కార్యం చేయండి నాయన, మీరే గద్దించండి నాయన. నీకు ఇష్టమైన ఫలాలు ఫలించటానికి, తద్వారా నిన్ను మహిమపరచటానికి, నీకు ఇష్టమైన శిష్యులుగా ఉండటానికి నీ కృపను మాకు దయచేయండి నాయన. అంత మాత్రమే కాకుండా నాయన మా ఫలాలు నిలిచి ఉండటానికి కూడా నీ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ, విన్న వాక్యం అందరి జీవితాల్లో ఫలించటానికి, నూరంతల ఫలము రావటానికి, ఈ వాక్యపు విత్తనాలు పక్షులు సాతాను ఎత్తిపుకొని పోకుండా నీ కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.